హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ది సినికట్ మూవీస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మాస్ మహారాజా రవితేజ గారి లేటెస్ట్ ఫిలిం ఇరుముడు గురించి. శివ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఆగస్ట్ 21 అంటే ఈరోజు థియేటర్స్ రిలీజ్ అయింది మావా. ట్రైలర్ చూస్తే ఇంకొక రొటీన్ కమర్షియల్ మాస్ సినిమా అనిపించింది. కానీ థియేటర్లో బొమ్మ స్టార్ట్ అయ్యి తెలిసింది స్టోరీ వేరే ట్రాక్లో వెళ్తుందని. అయితే ముందుగా సినిమా చూసిన తర్వాత ఒపీనియన్ చెప్పేస్తాం మావా. ఇరుముడి ఒక సాలిడ్ భక్తిరస ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రవితేజ గారు యూజువల్గా చేసే మాస్ టెంప్లెట్ పక్కన పెట్టి ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ని చూస్ చేసుకుని పెర్ఫార్మెన్స్తో ఇరగదీశారని చెప్పాలి మావా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఈ సినిమాకి యాక్చువల్ స్ట్రెంత్ వచ్చేసి తండ్రి కూతురు బాండింగే మామ. లాజిక్ డిపార్ట్మెంట్కి కొన్ని రోజులు లీవ్ ఇచ్చేసి ఒక జెన్యున్ ఎమోషనల్ రైడ్ చూడాలి అనుకుంటే ఈ బొమ్మ అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, పర్లేదు. మన హీరో ఒక ఫుల్ టైం ఆల్కహాలిక్ ఫాదర్ అనమాట. అతని పాస్ట్ అంతా వైలెన్స్తో నిండిపోయి ఉంటుంది. కానీ తన చిన్నారి కూతురు మన చైల్డ్ యాక్టర్ అదే నక్షత్ర తన తండ్రి లైఫ్ మారాలని అయ్యప్ప దీక్ష తీసుకోమంటుంది. అయితే కూతురు కోరిక మేరకు మన తండ్రి అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు. అయితే తన పాస్ట్ని పక్కన పెట్టి తన లైఫ్ని ఎలా మార్చుకున్నాడు అనేది సినిమా ఒక మెయిన్ స్టోరీ మావ. ఒక పక్కన రక్తపాతంతో నిండిన వైలెంట్ పాస్ట్, ఇంకో పక్క నల్ల బట్టలు వేసుకొని మెడలో మాల వేసుకొని స్వామి శరణం అంటూ ప్రశాంతంగా ఉండే ప్రజెంట్. ఈ కాంట్రాస్ట్ సినిమాకి మెయిన్ హైలైట్ మావ. కొట్టాలంత కోపం వచ్చినా సరే మెడలో మాల ఉందని తన యాంగర్ని కంట్రోల్ చేసుకునే మూమెంట్స్లో రవితేజ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్లో ఉంటుంది. మాస్ మహారాజాకి మాస్ అంటే కొట్టడం ఒకటే కాదు, సైలెంట్గా ఎమోషన్ని క్యారీ చేయడం కూడా వచ్చని మళ్ళీ ప్రూవ్ చేసాడు మావ. సపోర్టింగ్ క్యాస్ట్ విషయానికి వస్తే ప్రియా భవానీ శంకర్ మరియు సాయి కుమార్ తమ రోల్స్కి మంచి న్యాయం చేశారని చెప్పాలి. చైల్డ్ యాక్టర్గా చేసిన నక్షత్ర కూడా రవితేజ గారితో వచ్చే సీన్స్లో ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ ఫాదర్ డాటర్ ట్రాక్లో ఓవర్ సెంటిమెంట్కి వెళ్లకుండా కనెక్ట్ చేయడానికి బాగానే ట్రై చేశారు, పర్లేదు. ఇంకా టెక్నికల్గా చూస్తే జీవ్ ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే స్పిరిచువల్ మూమెంట్స్కి యాక్షన్ సీక్వెన్స్కి మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఎస్పెషల్లీ దీక్ష బ్యాక్డ్రాప్లో వచ్చే యాక్షన్ అండ్ ఎమోషనల్ పోర్షన్స్కి బీజం అయితే ఎక్స్ట్రా వెయిట్ బాగా యాడ్ అయింది మా. సినిమాటోగ్రఫీ కూడా ఈ కాంట్రాస్ట్ని విజువల్గా బాగా హైలైట్ చేయడానికి బాగా యూజ్ అయింది కూడా. కానీ మావా మూవీ పెర్ఫెక్టా అని అడిగితే కాదు మావా. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో కమర్షియల్ రైటింగ్ అండ్ లాజిక్ మీద క్వశ్చన్స్ రావచ్చు. రొటీన్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి ఆడియన్స్కి అయితే ఫస్ట్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ డిఫరెంట్గా అనిపించవచ్చు. కామెడీ కోసం వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఫుల్ మీల్స్ అయితే దొరకవు మావా. ఎందుకంటే సినిమా మెయిన్గా ఎమోషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇక సినిమాలో ఉన్న ట్విస్టుల గురించి ఎక్కువ మాట్లాడితే మన రివ్యూ వీడియో స్పాయిలర్ వార్నింగ్ నుంచి స్పాయిలర్ డిజాస్టర్ అయిపోద్ది. సో ఒక హంబుల్ రిక్వెస్ట్ మావా, సినిమా చూసిన తర్వాత ట్విస్టులు, క్లైమాక్స్ డీటెయిల్స్, మేజర్ స్పాయిలర్స్ కామెంట్స్లో అయితే రివీల్ చేయకండి. అందరూ సేమ్ ఎగ్జైట్మెంట్తో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. మన ఎగ్జైట్మెంట్ని మనమే లీక్ చేసుకుంటే టికెట్ ఎందుకురా బాబు బొక్క. మరి మన మెయిన్ క్వశ్చన్ మావా, థియేటర్ టికెట్కి ఇరుముడి వర్తా అని అడిగితే నా ఒపీనియన్ అడిగితే రొటీన్ రవితేజ మాస్ కామెడీ కోసం వెళ్లకుండా సరికొత్త ఎమోషనల్ రవితేజని చూడాలి అని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే డెఫినెట్లీ ఒక ట్రై చేయొచ్చు మా థియేటర్లో. ఎస్పెషల్లీ ఫాదర్ డాటర్ ఎమోషన్, స్పిరిచువల్ బ్యాక్ డ్రాప్ అండ్ యాక్షన్ మిక్స్ నచ్చితే వీకెండ్కి ఇది పక్కా ట్రై చేయొచ్చు. మరి ఫైనల్గా మన రవాణాకి కంబ్యాక్ వచ్చిందా అని అంటే పర్లేదు మా, ఒక మాదిరిగా కంబ్యాక్ అనుకోవచ్చు. నా వరకు అయితే సినిమా నాకైతే నచ్చింది, పర్లేదు. మరీ అంత హైప్ ఇచ్చేంత కాదు. ఇరుముడి పర్ఫెక్ట్ మూవీ అని కాదు, కానీ రొటీన్ మాస్ టెంప్లెట్ నుంచి రవితేజ గారు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన ఎమోషనల్ యాక్షన్ రైడ్ ఇది. సో మామ, ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? రవితేజ గారి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ మీకు కనెక్ట్ అయిందా లేదా? అండ్ సినిమాలో ఉన్న ల్యాగ్ అండ్ లాజిక్ ఇష్యూస్ మీద మీకేమనిపించింది కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి మామ. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మంచిగా ఉంటాం మరి.